హలో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో మనం ఫిజిక్స్ ఐఐటి స్ట్రీమ్లో కానీ నీట్ స్ట్రీమ్లో కానీ నేర్చుకోవాలంటే కంపల్సరిగా కొంత మ్యాథమెటికల్ అప్రోచ్ అవసరం. ఈ మ్యాథమెటికల్ అప్రోచ్లో మనకి ట్రిగ్నామెట్రీ, వెక్టర్స్, డెరివేటివ్స్ అండ్ క్యాలిక్యులస్ అంటే ఇంటిగ్రేషన్స్ అని 4 ఉంటాయి. ఈ నాలుగుటి గురించి తెలిసి మనం ఫిజిక్స్లో వాటిని అప్లై చేయగలిగితే ఫిజిక్స్లో సబ్జెక్ట్ చదవడం చాలా తేలికవుతుంది. ఓకేనా? సో ఈ రకంగా మనం కొంచెం జాగ్రత్తగా, అంటే ఆల్రెడీ మీకు 10th క్లాస్లో కొంత ట్రిగ్నామెట్రీ నేర్చుకున్నారు కాబట్టి మిగతా వెక్టర్స్, డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్స్ నేర్చుకుంటారు. వెక్టర్స్ ఒక 1 అవర్ కానీ 1.5 అవర్లో కానీ నేర్పిస్తా. డెరివేటివ్స్ ఒక 1/2 అవర్లో, ఇంటిగ్రేషన్ ఒక 1/2 అవర్లో మీరు నేర్చుకోగలిగితే వాటిని ఫిజిక్స్లో అప్లై చేయగలిగితే మీరు ఫిజిక్స్ని ఏ ఎక్స్ట్రీమ్ లెవెల్కైనా నేర్చుకోగలుగుతారు. ఓకేనా? సో వెక్టర్స్ అనే లెసన్ స్టార్ట్ చేస్తున్నాం. సో జనరల్గా వెక్టర్స్ అంటే ఏంటి? సో ఈ వెక్టర్స్ అనే ఫిజికల్ క్వాంటిటీని మనం ఎలా స్టడీ చేయాలి అనుకుంటే, జనరల్గా ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏదైనా ఒక క్వాంటిటీని మనం మెజర్ చేయగలిగితే దాన్ని ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఓకేనా? సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మాస్ ఉంది 10 kgs అంటాం, టైం ఉంది 10 o'clock అంటాం, లెంగ్త్ 10 మీటర్ అంటాం. ఈ 10 అనే నెంబర్ని మనం మ్యాగ్నిట్యూడ్ అని అంటాం. ఓకేనా? ఏమంటాం? మ్యాగ్నిట్యూడ్. సో మనకి ఫిజిక్స్ అంతట్లో కూడా ప్రతి చోట మ్యాగ్నిట్యూడ్ అనే వర్డ్ వస్తుంటుంది. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం కాదు, న్యూమరికల్ వాల్యూ. ఓకేనా? మనం మెజర్ చేసేటప్పుడు న్యూమరికల్ వాల్యూ వస్తుంది కదా, దాన్ని మ్యాగ్నిట్యూడ్ అంటాం. ఓకేనా? తర్వాత డైరెక్షన్ మీకు తెలుసు, అంటే లెఫ్ట్ టు రైట్, నార్త్ సౌత్, ఈస్ట్ వెస్ట్, అప్ డౌన్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, అలా డైరెక్షన్. సో ఫిజికల్ క్వాంటిటీస్ జనరల్గా అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మెజర్ చేసే ఫిజికల్ క్వాంటిటీని మాత్రమే మనం స్టడీ చేయగలుగుతాం. మెజర్ చేయలేని ఫిజికల్ క్వాంటిటీస్, నాన్ ఫిజికల్ క్వాంటిటీ మనం స్టడీ చేయలేం. సాడ్నెస్ నాన్ ఫిజికల్ క్వాంటిటీ, ఎందుకంటే దాన్ని మెజర్ చేయలేం. ఎంత? హ్యాపీనెస్, హౌ మచ్? దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ హౌ మచ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వగలిగితే ఫిజికల్ క్వాంటిటీ. హౌ మచ్ అన్నదానికి మనం మెజర్ చేసి ఆన్సర్ ఇవ్వలేకపోతే దాన్ని నాన్ ఫిజికల్ క్వాంటిటీ అంటాం. సో దాన్ని పక్కన పెడితే డైరెక్షన్ బేస్ చేసుకొని ఫిజికల్ క్వాంటిటీస్ని టూ మెథడ్స్లో చెప్తాం. ఒకటి చూడండి, అదే మన లెసన్, వెక్టర్స్ అండ్ స్కేలార్స్. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డైరెక్షన్ యాజ్ స్కేలార్ అండ్ వెక్టార్. సో ఫిజికల్ క్వాంటిటీని మనం టూ టైప్స్ కింద చెప్పుకోవచ్చు. ఒకటి స్కేలార్, ఇంకోటి వెక్టార్. టెన్సర్ అని ఒకటి ఉంది, అది హైయెస్ట్, అంటే వేరే స్కోప్ వచ్చినప్పుడు అప్పుడు డిస్కస్ చేస్తాం. మనకి ఉన్న సిలబస్ ప్రకారం ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ బేస్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డైరెక్షన్ యాజ్ స్కేలార్స్ అండ్ వెక్టార్స్. ఓకేనా? అయితే ఈ స్కేలార్ అంటే ఏంటి, ఈ వెక్టార్ అంటే ఏంటి, ఏ సందర్భంలో స్కేలార్ అంటాం, ఏ సందర్భంలో వెక్టార్ అంటాం తెలుసుకోవడానికి ఇప్పుడు ఈ లెసన్ ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్కేలార్ అంటే ఫస్ట్ దాని గురించి, స్కేలార్ గురించి మనం స్టడీ చేయబోతున్నాం. ఏం రాసాను చూడండి ఇక్కడ, ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ బట్ నాట్ డైరెక్షన్ ఈజ్ నోన్ యాజ్ స్కేలార్. అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ ఉందట, అంటే న్యూమరికల్ వాల్యూ ఉంది కానీ డైరెక్షన్ లేదు, అలాంటి వాటిని స్కేలార్స్ అంటాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మాస్ మెజర్ చేసాం, ఒక ఐరన్ బాల్ని మనం తీసుకున్నాం అనుకోండి, 5 kgs, అంటే 5 అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంది, అది ఏ డైరెక్షన్ ఉందని చెప్పాం కదా. లేదా 10 లీటర్స్ ఆఫ్ వాటర్ అంటాం, దానికి 10 లీటర్స్ ఆఫ్ వాటర్ 10 అంటాం కానీ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అని వర్డ్ అవసరం లేదు కదా. సో అలాంటి ఫిజికల్ క్వాంటిటీ ఓన్లీ న్యూమరికల్ వాల్యూ ఇస్తే సరిపోయే వాటిని స్కేలార్స్ అంటాం. ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాజ్ మ్యాగ్నిట్యూడ్ బట్ నాట్ డైరెక్షన్ ఈజ్ నోన్ యాజ్ స్కేలార్. ఆల్రెడీ చాలామందికి ఇందులో తెలుసు. సో ఎగ్జాంపుల్ టైము, మాస్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, స్కూల్ లెవెల్ వరకు ఇక్కడ నేర్చుకున్నారు, హయ్యర్ లెవెల్కి వచ్చినాక ఇది నేర్చుకోవాలి. ఏంటిది? ఫ్యూ ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావ్ డైరెక్షన్. ఇక్కడేమో చెప్పాం, ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ బట్ నాట్ డైరెక్షన్ అని చెప్పాం. డైరెక్షన్ లేకపోతే దాన్ని స్కేలార్ అంటున్నాం. కానీ మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాం, ఫ్యూ ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావ్ డైరెక్షన్ బట్ దే డోంట్ ఫాలో లాస్ ఆఫ్ ఎడిషన్. దీస్ ఆర్ ఆల్సో స్కేలార్స్. అంటే కొన్నిటికి డైరెక్షన్ ఉన్నా కూడా అవి స్కేలార్సే. ఎందుకవి? దే డోంట్ ఫాలో లాస్ ఆఫ్ ఎడిషన్.
లాస్ ఆఫ్ ఎడిషన్ ఫాలో అవ్వకపోతే డైరెక్షన్ ఉన్నా కూడా అది స్కేలారే. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ చూడండి, 3 యాంపియర్ కరెంట్ 3 యాంపియర్ కరెంట్ ఇలా వచ్చింది, కలిస్తే ఏమైంది 6 యాంపియర్ అయింది. ఇక్కడ చూడండి 3 యాంపియర్ కరెంట్ 3 యాంపియర్ కరెంట్ అపోజిట్ డైరెక్షన్ వచ్చింది, 6 యాంపియర్ అయింది. అంటే సేమ్ డైరెక్షన్ వచ్చినా ఏ ప్లస్ బి అయింది, అపోజిట్ డైరెక్షన్లో వచ్చినా ఏ ప్లస్ బి అయింది. ఇలా కాకుండా సేమ్ డైరెక్షన్లో వచ్చినప్పుడు ఏ ప్లస్ బి అయ్యి అపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు ఏ మైనస్ బి అయితే దాన్ని లాస్ ఆఫ్ ఎడిషన్ అంటాం. ఓకేనా? సేమ్ డైరెక్షన్ వచ్చినప్పుడు ఏ ప్లస్ బి, అపోజిట్ డైరెక్షన్ వచ్చినప్పుడు ఏ మైనస్ బి. కానీ ఇవేమవుతున్నాయి, సేమ్ డైరెక్షన్ వచ్చినా ఏ ప్లస్ బి అయింది, అపోజిట్ డైరెక్షన్ వచ్చినా ఏ ప్లస్ బి అవుతుంది. సో ఇలాగ లాస్ ఆఫ్ ఎడిషన్ ఫాలో అవ్వలేదు కాబట్టి ఇది డైరెక్షన్ ఉన్నా కూడా వాటిని స్కేలార్స్ అని అంటాం. ఓకేనా? సో ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ బట్ నాట్ డైరెక్షన్ ఈజ్ ఏ స్కేలార్ అనేది మనం డెఫినేషన్లో ఇచ్చినప్పటికీ ఈ సెంటెన్స్ మీరు బాగా చదువుకోవాలనుకున్న పిల్లలు ఈ సెంటెన్స్ను కూడా యాడ్ చేయండి. ఫ్యూ ఫిజికల్ క్వాంటిటీస్ హ్యావ్ డైరెక్షన్ బట్ దే డోంట్ ఫాలో లాస్ ఆఫ్ ఎడిషన్ అంటాం. లాస్ ఆఫ్ ఎడిషన్ అని ఎవరైనా అడిగితే మీరేం చెప్పాలి, సేమ్ డైరెక్షన్ వచ్చినప్పుడు ఏ ప్లస్ బి, అపోజిట్ డైరెక్షన్ వచ్చినప్పుడు ఏ మైనస్ బి అయితే దాన్ని లాస్ ఆఫ్ ఎడిషన్ అంటాం. కానీ కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ డైరెక్షన్ ఉన్నప్పటికీ సేమ్ డైరెక్షన్ వచ్చినా ఏ ప్లస్ బి అయింది, అపోజిట్ డైరెక్షన్ వచ్చినా ఏ ప్లస్ బి అయింది. అంటే ఈ డైరెక్షన్ దాని రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడలేదు కాబట్టి వీటిని ఈ డైరెక్షన్ వల్ల ఉపయోగం లేదు కాబట్టి వాటిని స్కేలార్స్ అని అంటాం. అలాంటి వాటిలో ఇంపార్టెంట్ ఎవరంటే కరెంట్. ఓకేనా? కరెంట్ స్కేలారా వెక్టారా? డైరెక్షన్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఉంది, మరి వెక్టర్ అవ్వాలి కానీ స్కేలార్ ఎందుకు అయింది అని ఎవరైనా అడిగితే మీరేం చెప్పాలి, సేమ్ డైరెక్షన్లో ఉన్న అపోజిట్ డైరెక్షన్లో ఉన్న ఎడిషన్ అయినప్పుడు ఎడిషన్ అవుతుంది కాబట్టి ఈ డైరెక్షన్ దాని రిజల్టెంట్ మీద ఎఫెక్ట్ చూపించలేదు కాబట్టి దాన్ని మనం స్కేలార్ అని చెప్పాలి అని మీరు చెప్పాలి. ఓకేనా? రైట్. ఇందాక మనం స్కేలార్ అంటే డెఫినేషన్ చెప్పుకున్నాం. అంటే డైరెక్షన్ లేకపోయినా ఉండి రిజల్ట్ మీద ఎఫెక్ట్ లేకపోయినా స్కేలార్ అన్నాం. తర్వాత కేటగిరీ ఏంటిదంటే వెక్టార్. ఇక్కడ చూడండి వెక్టార్ గురించి చెప్తున్నాం. ఎలా డిఫైన్ చేసామంటే ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ అంటే న్యూమరికల్ వాల్యూ. ఓకే, దాంతోపాటు డైరెక్షన్ కూడా ఉంటే దాన్ని మనం వెక్టర్ అని అన్నాం. ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అంటే న్యూమరికల్ వాల్యూ ఉండాలి, దాంతోపాటు డైరెక్షన్ కూడా ఉంటే దాన్ని ఏమన్నా వెక్టర్ అని అన్నాం. ఈజ్ నోన్ యాజ్ వెక్టార్. ఓకేనా? ఇట్ ఒబేస్ లాస్ ఆఫ్ ఎడిషన్. ఇందాకే చెప్పాను లాస్ ఆఫ్ ఎడిషన్ అంటే ఏంటి, సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ప్లస్ అవ్వాలి, అపోజిట్ డైరెక్షన్ అయినప్పుడు మైనస్ అవ్వాలి. సేమ్ డైరెక్షన్ ఉంటే ఏ ప్లస్ బి, అపోజిట్ డైరెక్షన్ ఉంటే ఏ మైనస్ బి అయ్యేటట్టు ఉండాలి. ఇది అలా అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫోర్స్ అనే ఒక ఫిజికల్ క్వాంటిటీ వెక్టర్ అట. ఫోర్స్ వెక్టర్కి ఎగ్జాంపుల్ ఎందుకు అయిందో చూద్దాం. 3 న్యూటన్ యాక్ట్ చేసింది. బాడీ రెస్ట్లో ఉంటుందా మోషన్లో ఉంటుందా చెప్పండి, మీకు తెలిసిన ఐడియా ప్రకారం చెప్పండి. బాడీ రెస్ట్లో ఉంటుందా మోషన్లో ఉంటుందా? రైట్, మోషన్లో ఉంటుంది. ఎందుకు? 3 న్యూటన్ ఇద్దరు ఒకే వైపు బాడీని ఫోర్స్ అప్లై చేశారు అనుకోండి, బాడీ మూవ్ అవుతుంది. ఆ రకంగా బాడీ కమ్స్ టు మోషన్. ఓకే, బాడీ విల్ బి ఇన్ మోషన్. అదే కానీ ఒక డైరెక్షన్ 3 న్యూటన్, ఆపోజిట్ డైరెక్షన్ 3 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మీకు చెప్పండి ఏమవుతుందో. రెస్ట్లో ఉంటుంది కదా, బాడీ రెస్ట్లో ఉండిపోతుంది కదా. ఎందుకు? ఈ 3 న్యూటన్ ఒకదాన్ని ఒకటి అపోజ్ చేసి క్యాన్సిల్ చేస్తుంది. అంటే ఏంటైందంటే ఇక్కడ ఏ ప్లస్ బి అయింది, 3 + 3. ఇక్కడ ఏమై ఉంటుంది, 3 - 3 అయ్యి రిజల్టెంట్ ఫోర్స్ 0 అయింది కాబట్టి బాడీ ఈజ్ ఎట్ రెస్ట్. ఓకేనా? ఈ రకంగా డైరెక్షన్ దాని రిజల్ట్ మీద ఎఫెక్ట్ అవ్వాలి. ఓకేనా? సో సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఏ ప్లస్ బి అయింది, ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఏ మైనస్ బి అయింది. ఆ రకంగా దాని రిజల్ట్ మీద ఎఫెక్ట్ అయింది కాబట్టి ఈ డైరెక్షన్ దానికి ఉపయోగపడింది. సో ఆ రకంగా ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఈజ్ నోన్ యాజ్ వెక్టర్. రైట్. ఇట్ ఒబేస్ లాస్ ఆఫ్ ఎడిషన్ అంటే చెప్పాను కదా, సేమ్ డైరెక్షన్ అయితే ఏ ప్లస్ బి, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఏ మైనస్ బి అయ్యింది కాబట్టి ఫోర్స్ వెక్టర్. అలా వెక్టార్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతుందా, డైరెక్షన్ ఉంటాయి, మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంటాయి. ఆ డైరెక్షన్ దాని రిజల్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ అన్ని వెక్టర్స్ అని అన్నాం. అయితే మనకి లెసన్స్లో ఏది వెక్టర్ ఏది స్కేలార్ మనకి తెలియదు.
ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మనం చూడగానే ఇంకా మీరు కొత్తగా ఫిజిక్స్లో స్టార్ట్ చేసుకున్నారు కాబట్టి స్కేలార్ ఏది వెక్టార్ ఏది అని స్టార్టింగ్లోనే చెప్పాలంటే కష్టం కాబట్టి కొంత మీకు ఐడియా ఉండడం కోసం ఒకటి ఇస్తున్నా. స్కేలార్ అంటే ఎగ్జాంపుల్స్ అన్నమాట. టైమ్, మాస్, ఏరియా, డెన్సిటీ, వాల్యూమ్, వీటికి డైరెక్షన్తో పని లేదు. అలాగే డిస్టెన్స్, స్పీడ్, డైరెక్షన్తో పని లేదు. వర్క్ డన్, పవర్, ప్రెషర్. ఇక్కడ ప్రెషర్ దగ్గర చిన్న ప్రాబ్లం ఉంది కానీ బట్ ప్రెషర్ను కూడా స్కేలార్ అనుకోవచ్చు, అంటే దానికి టెన్సర్ అంటాం కానీ బట్ ఓకే. టైము, మాసు, ఏరియా, డెన్సిటీ, వాల్యూమ్, డైరెక్షన్తో పని లేదు. అలాగే డిస్టెన్స్, స్పీడు, వర్క్ డన్, పవర్, ప్రెషర్, వీటికి కూడా మనకి డైరెక్షన్తో పని లేదు కాబట్టి అవన్నీ కూడా స్కేలార్స్. వెక్టార్స్లో డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఫోర్సు, టార్క్, దాంతోపాటు యాంగులర్ క్వాంటిటీస్ అన్నీ కూడా వెక్టర్స్. ఓకేనా? సో తర్వాత మనం టైప్స్ ఆఫ్ వెక్టర్స్ స్టడీ చేస్తాం. అంటే హౌ టు రిప్రజెంట్ ఇంపార్టెంట్ ఏరియా. జనరల్గా మనం వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి దగ్గర వెళ్ళాడు అనుకోండి, ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, అతని జర్నీని ఏబి అనొచ్చు. కాబట్టి ఏ నుంచి బికి స్ట్రైట్గా వెళ్తే ఇలా చెప్తాం. ఈ డిస్ప్లేస్మెంట్ని ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిన డిస్ప్లేస్మెంట్ని ఏబి బార్ అని చెప్పచ్చు, లేదా ఆర్ బార్ అని చెప్పచ్చు, లేదా ఏదైనా ఆల్ఫాబెట్ పెట్టి స్టార్టింగ్ టెర్మినల్, ఎండింగ్ టెర్మినల్ ఇక్కడ మెన్షన్ చేసి దాని మీద క్యాప్ పెడితే అది వెక్టర్ అవుతుంది. లేదా దీన్ని అంతటినీ కలిపి ఒక వెక్టర్ కింద ఒక ఏదో ఆల్ఫాబెట్తో చెప్పి దాని మీద ఇలా యారో పెట్టామంటే వెక్టర్. అంటే వెక్టర్స్ని రిప్రజెంట్ చేయాలి అంటే ఆల్ఫాబెట్స్ పెట్టి దాని మీద యారో పెడితే అవి వెక్టర్స్ అవుతాయి. యారో లేదంటే ఇది స్కేలార్ అని అర్థం. ఓకేనా? సో ఇంకా డీటెయిల్గా స్టడీ చేస్తే ఇప్పుడు మనం ఇది వెక్టర్ రిప్రజెంటేషన్. తర్వాత మనం స్టడీ చేయాల్సింది ఏంటంటే 1 డైమెన్షన్ వెక్టర్ అంటే ఏంటి, 2 డైమెన్షన్ వెక్టర్ అంటే ఏంటి, 3 డైమెన్షన్ వెక్టర్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి జనరల్గా పిల్లలందరికీ ఇక్కడ ఇది కొత్త కాబట్టి కొత్తగా నేర్చుకునేది ఉంటుంది కాబట్టి చూడండి మనం ఎలాంటి పాయింట్స్ ఇప్పుడు మనం చెప్తామో ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెథడాలజీ ఉంది ఏంటంటే నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. మనకి తెలిసి పాజిటివ్ ఎక్స్ యాక్సెస్, నెగిటివ్ ఎక్స్ యాక్సెస్, పాజిటివ్ వై యాక్సెస్, నెగిటివ్ వై యాక్సెస్. ఓకేనా? దీన్ని మనం ఫర్దర్గా ఇలా చెప్పచ్చు. పాజిటివ్ ఎక్స్ యాక్సెస్ని ఐ క్యాప్ కింద, నెగిటివ్ ఎక్స్ యాక్సెస్ని -i కింద చూపిస్తాం. అలాగే పాజిటివ్ వై యాక్సెస్ని +j కింద, నెగిటివ్ వై యాక్సెస్ని -j కింద చూపిస్తాం. మీకు అర్థమైందని నేను అనుకోవచ్చా? వెస్ట్ అంటే నెగిటివ్ ఎక్స్ యాక్సెస్ అంటే -i అనమాట. దేనికైనా 5 - i అని చెప్పామంటే అది నెగిటివ్ ఎక్స్ యాక్సెస్ అని అయినా చెప్పచ్చు, లేదా అది వెస్ట్ వైపు ఉందని అయినా చెప్పచ్చు. అలాగే 5i అన్నాము అనుకోండి అంటే అది ఈస్ట్ వైపు ఉందనైనా చెప్పచ్చు, లేదా పాజిటివ్ ఎక్స్ యాక్సెస్లో ఉందనైనా చెప్పచ్చు. ఆ రకంగా మనం i అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సెస్ లేదా ఈస్ట్ అని అర్థం, -i అంటే నెగిటివ్ ఎక్స్ యాక్సెస్ లేదా వెస్ట్ అని అర్థం. అలాగే +j అంటే పాజిటివ్ వై యాక్సెస్ లేదా నార్త్ అని అర్థం, -j అంటే నెగిటివ్ వై యాక్సెస్ లేదా సౌత్ అని అర్థం. సో ఇది కాకుండా మనం ఎడిషనల్గా నేర్చుకోవాల్సిన పని పడుతుంది. ఏంటిదంటే జనరల్గా ఏదైనా ఒక పేపర్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఇదే తీసుకున్నాం అనుకో, ఇలా ఉంది. ఓకే, సో ఈ రకంగా అప్ డౌన్ అని ఉంటాయి కదా, నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్తో పాటు అప్ డౌన్ అని ఉంటాయి కదా. సో మనం బోర్డు మీద అవి చూపించలేం కాబట్టి అప్వర్డ్ని ఇలా చూపిస్తాం, అప్వర్డ్. ఓకేనా? డౌన్వర్డ్ని ఇలా చూపిస్తాం. ఓకేనా? అంటే అప్వర్డ్ అంటే పాజిటివ్ జెడ్ యాక్సెస్, డౌన్వర్డ్ అంటే నెగిటివ్ జెడ్ యాక్సెస్. ఓకేనా? సో తర్వాత దీన్ని +k -k అర్థమవుతుందా? సో +k అంటే పాజిటివ్ జెడ్ యాక్సెస్ లేదా అప్వర్డ్ డైరెక్షన్, -k అంటే నెగిటివ్ జెడ్ యాక్సెస్ లేదా డౌన్వర్డ్ డైరెక్షన్ అని అర్థం. సో ఈ రకంగా మనం ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ ఏ డైరెక్షన్లో ఉంది అని చెప్పడం కోసం ఈ i, j, kలను వాడతాం. ఓకేనా? వీటిని ఏమంటాం అంటే యూనిట్ వెక్టర్స్
పెర్పెండిక్యులర్ ఆర్థోగోనల్ పెర్పెండిక్యులర్ యూనిట్ వెక్టర్స్ అని అంటాం. ఇంత కాంప్లికేటెడ్ టెర్మినాలజీ అవసరం లేదు కాబట్టి ఐజేకే అన్నవి ఎక్స్ డైరెక్షన్లో, వై డైరెక్షన్లో, జెడ్ డైరెక్షన్ ఉండే వెక్టర్స్ అని అర్థం. ఓకేనా? సో దాని గురించి ఇంకొక డీటెయిల్గా చెప్తాను. ఓకేనా? సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 డైమెన్షన్ వెక్టర్ అంటే ఏంటి, 2 డైమెన్షన్ వెక్టర్ అంటే ఏంటి, 3 డైమెన్షన్ వెక్టర్ అంటే ఏంటి చెప్పాలి. ఎందుకంటే వీటి మీద మీకు ఐడియా వచ్చింది కదా. ఓకేనా? సో చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇలా, ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్, ఇది జెడ్ యాక్సెస్, ఇది నెగిటివ్ జెడ్ యాక్సెస్ అనుకోండి. సో దీని గురించి పక్కన పెడితే నెగిటివ్ జెడ్ యాక్సెస్ పక్కన పెడదాం. ఒక పర్సన్ ఇటువైపు వెళ్తున్నాడు అనుకోండి, దీన్ని యూనిట్ వెక్టర్ అంటాం, 1 డైమెన్షన్ వెక్టర్ అంటాం. ఇలా వెళ్తున్నాడు అనుకోండి 1 డైమెన్షన్ వెక్టర్ అంటాం. ఇలా వెళ్తున్నాడు అనుకోండి 1 డైమెన్షన్ వెక్టర్ అంటాం. అంటే ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో కానీ, ఓన్లీ వై డైరెక్షన్లో కానీ, ఓన్లీ జెడ్ డైరెక్షన్లో కానీ ఒక వెక్టర్ ఉంటే దాన్ని 1 డైమెన్షన్ వెక్టర్ అని అంటాం. ఏమంటాం? 1 డైమెన్షన్ వెక్టర్. ఓకేనా? మీకు అర్థమైందా? 1 డైమెన్షన్ వెక్టర్ అని అంటాం. ఓకేనా? సో అలా కాకుండా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఇలా వెళ్తున్నాడు అనుకోండి, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఇలా వెళ్తున్నాడు అనుకోండి, ఇలా అంటే ఇది 5. మీకు తెలుసు పైథాగరస్ థియరం ప్రకారం ఇటువైపు 3 వెళ్ళి ఇటువైపు 4 వెళ్తే దీని రిజల్టెంట్ 5 అవుతుందని. సో ఇది ఏ నుంచి బీకి వెళ్ళేటప్పుడు ఈ వెక్టర్ని ఆర్ బార్ అంటే దాని వాల్యూ 5 అయితే 5 అని చెప్పడం ఒక మెథడ్ అయితే, ఎక్స్ డైరెక్షన్లో 3 వెళ్ళి వై డైరెక్షన్లో 4 వెళ్తే ఆ బి అనే పాయింట్ వస్తుంది అని మనం చెప్పొచ్చు. అవునా కదా? ఏ నుంచి బీకి వెళ్ళాడు, 5 యూనిట్స్ వెళ్ళాడని చెప్పినా ఎక్స్ డైరెక్షన్లో 3, వై డైరెక్షన్లో 4 వెళ్తే బి అనే పాయింట్ వచ్చింది అని చెప్పడం కూడా ఇంకో మెథడ్. అప్పుడు మనం ఈ ఆర్ బార్ని ఎలా రాయొచ్చు? ఎక్స్ఐ ప్లస్ వైజే అంటే ఎక్స్ డైరెక్షన్లో వెళ్ళి తర్వాత వై డైరెక్షన్లో వెళ్ళాడు అంటే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 3i ప్లస్ 4j అని 2 డిఫరెంట్ డైరెక్షన్ మనం మెన్షన్ చేస్తే దీన్ని 2 డైమెన్షన్ వెక్టర్ అని అంటాం. దీన్ని ఏమంటాం? 2 డైమెన్షన్ వెక్టర్. 2 డైమెన్షన్ వెక్టర్. ఓకేనా? మీకు 1 డైమెన్షన్ వెక్టర్ అంటే ఏదో ఒక డైరెక్షన్లో వెళ్తే దాన్ని 1 డైమెన్షన్ వెక్టర్ అని, 2 డైరెక్షన్ కాంబినేషన్లో వెక్టర్ వస్తే అంటే ఇలా వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళి ఇలా వెళ్ళాం అంటే ఇలా వెళ్ళొచ్చు, లేదా ఇలా వెళ్ళాం అనుకోండి, 2 డైరెక్షన్ కాంబినేషన్లో యూజ్ చేస్తే దాన్ని 2 డైమెన్షన్ వెక్టర్ అని అంటాం. అలాగే 3 డైమెన్షన్ వెక్టర్ అని ఉంది. దీన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. అది ఎలా అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు అంటే దీంట్లో ఒక క్యూబ్ని స్టడీ చేసాం అనుకోండి, అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది క్యూబ్ అంటే ఏంటి. సపోజ్ ఒక క్యూబ్ తీసుకోండి. ఓకేనా? ఇది క్యూబ్. 3 డైమెన్షన్ వెక్టర్ ఎలా డ్రా చేయాలో చూడండి మరొకసారి క్లియర్గా. ఫస్ట్ ఇలాంటి ఏదో ఒక రెక్టాంగిల్ గీయాలి, తర్వాత ఇంకో రెక్టాంగిల్ గీయాలి. ఇలాగా గీసిన తర్వాత ఇలాగ అనాలి, ఇది జెడ్ యాక్సెస్ అనమాట. ఇలా అనాలి, ఇది ఎక్స్ యాక్సెస్ అనమాట. ఇలా అనాలి, ఇది వై యాక్సెస్. ఓకేనా? సో వీటిని తర్వాత ఇలా జాయిన్ చేస్తే ఒక 3 డైమెన్షనల్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. దీనికి మనం ఏం పేరు పెట్టాం? ఏబిసిడి అని పేరు పెట్టాం. తర్వాత ఈఎఫ్జిహెచ్ అని పేరు పెట్టాం అనుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి జీ వరకు వెళ్ళాలి అంటే వెళ్తే ఆ డిస్ప్లేస్మెంట్ని మనం ఆర్ బార్ అన్నాం అనుకోండి. ఇలా ఏ నుంచి జీకి వెళ్ళడం ఒక మెథడ్ అయితే, ఇలా ఎక్స్ డైరెక్షన్లో ఏబి, వై డైరెక్షన్లో బీసీ, జెడ్ డైరెక్షన్లో సిజీ వెళ్తే ఓకే. సో ఆర్ బార్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం? ఎక్స్ఐ ఎక్స్ వెళ్ళి తర్వాత వై వెళ్ళి తర్వాత జెడ్ డైరెక్షన్లో వెళ్తే నీకు కావాల్సిన పాయింట్ వచ్చేసింది అని మనం చెప్పాల్సి వస్తే దాన్ని 3 డైమెన్షన్ వెక్టర్ అని అన్నాం. ఎందుకంటే ఈ ఆర్ బార్ని డిస్క్రైబ్ చేయడానికి ఎక్స్ డైరెక్షన్ని యూజ్ చేసాం, వై డైరెక్షన్ని యూజ్ చేసాం, జెడ్ డైరెక్షన్ని యూజ్ చేసాం. సో ఈ రకంగా మనం 3 డైరెక్షన్లు యూజ్ చేసి ఒక వెక్టర్ని రిప్రజెంట్ చేస్తే దాన్ని 3 డైమెన్షన్ వెక్టర్ అని అంటాం. వెక్టర్స్ అనేది స్టార్ట్ చేసాం. ఈ టైప్స్ ఆఫ్ వెక్టర్స్లో మనం ఏం నేర్చుకోవాలి అంటే చాలా ఉన్నాయి. ఏంటంటే పొజిషన్ వెక్టర్,
ఈక్వల్ వెక్టర్, ప్యారలల్ వెక్టర్, ఓకే, నల్ వెక్టర్, యూనిట్ వెక్టర్, అలా మనం డిఫరెంట్ స్టడీ చేస్తాం. సో వాటన్నిటికి ముందు ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేస్తాం. అంటే మనకి ఇంపార్టెంట్వి ఏవైతే ఫిజిక్స్కి ఏవైతే అవసరమో వాటి గురించి మనం స్టడీ చేస్తాం. ఇక్కడ మనకి పొజిషన్ వెక్టర్ అంటే ఏంటి? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ పి ఇక్కడ ఉందనుకోండి, దీన్ని మనం రిప్రజెంట్ చేయాలి. కొంత దూరం అంటే సమ్ డిస్టెన్స్ వెళ్తే వస్తుంది అని అందరికీ తెలుసు. ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో వెళ్తే వస్తుంది అని క్లారిటీ కావాలి అంటే మనం ఇక్కడ పొజిషన్ వెక్టర్ని, అంటే ఈ పాయింట్ పిని మనం రిప్రజెంట్ చేయడానికి ఈ వెక్టర్ని యూజ్ చేస్తాం. ఏ వెక్టర్ విచ్ రిప్రజెంట్స్ పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ ఆర్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ పొజిషన్ వెక్టర్. అంటే విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ ఈ పాయింట్కి వెళ్తే పి వస్తుంది. సో ఈ డిస్టెన్స్ వెక్టర్ని పొజిషన్ వెక్టర్ అంటాం. సో దాంట్లో ఒక క్లారిటీ కావాలి కాబట్టి మనం వెక్టర్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎక్స్ వై అయితే అప్పుడు ఈ పొజిషన్ వెక్టర్ ఆర్ బార్ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు xi ప్లస్ వైజే అని రిప్రజెంట్ చేయాలి. అర్థమైందా? అప్పుడు ఈ ఆర్ బార్ పాయింట్ పి యొక్క పొజిషన్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఈ ఆర్ బార్ మనం ఏమన్నాం? పొజిషన్ వెక్టర్ అన్నాం. మనం వెక్టర్స్ జనరల్గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఐజేకిలో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి xi ప్లస్ వైజే, ఇది 2 డైమెన్షన్ వెక్టర్. అదే కానీ 3 డైమెన్షన్ వెక్టర్ ఇక్కడ చూసుకోండి, ఇది ఒక ఏబిసిడి ప్లేన్, ఇది ఒక ఆల్మోస్ట్ ఆల్ రూమ్ లాంటిది అనమాట. ఈ రూమ్లో ఒక కార్నర్ నుంచి లాంగెస్ట్ డిస్టెన్స్ ఉండి ఇంకో కార్నర్కి ఉండే మెయిన్ డయాగ్నల్ తీసుకున్నాం, రైట్? తీసుకునేటప్పుడు ఈ పాయింట్ పిని విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ ఈ వెక్టర్ రిప్రజెంట్ చేస్తుంది. చూసినారా? సో ఈ వెక్టర్ స్పెసిఫిక్గా క్లియర్గా చెప్పాలి అంటే ఎక్స్, వై, దెన్ జెడ్. సో ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు xi ప్లస్ వైజే ప్లస్ జెడ్కే. సో ఈ ఆర్ బార్ని మనం ఈ రకంగా రాస్తాం అనమాట. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్. సో xi ప్లస్ వైజే ప్లస్ జెడ్కే. ఇందులో ఉండే ఈ ఆర్ బారు, ఇందులో ఉండే ఈ ఆర్ బారు అన్నీ కూడా ఈ పాయింట్ పి యొక్క పొజిషన్ ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి ఇలాంటి వెక్టర్స్ని మనం ఏమన్నా అంటే పొజిషన్ వెక్టర్ అన్నాం. ఓకేనా? సో అది పొజిషన్ వెక్టర్ అంటే ఏంటి? ఏ వెక్టర్ విచ్ రిప్రజెంట్స్ పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ పొజిషన్ వెక్టర్, రైట్? నెక్స్ట్ ఈక్వల్ వెక్టర్స్ అంటే ఏంటి? సింపుల్. వెక్టర్స్కి ఏమేమి ఉంటాయి? ఒక వెక్టర్కి ఏమేమి ఉంటాయి? మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు ఉంటాయి. ఆ రెండు ఈక్వల్ అనుకోండి, న్యాచురల్గా వాటిని ఈక్వల్ వెక్టర్స్ అనొచ్చు, అవునా కదా? సరే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ బారు, బి బారు రెండిటికి మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? న్యూమరికల్ వాల్యూ సేమ్ ఉంది కదా, 3 యూనిట్స్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కదా, అంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంది, డైరెక్షన్ సేమ్ ఉంది. దెన్ ఏబి ఆర్ కాల్డ్ యాజ్ ఈక్వల్ వెక్టర్స్. అలాగే ఈ స్పేస్లో కొంత డిస్టెన్స్లో 3 యూనిట్స్ ఉండి సేమ్ డైరెక్షన్ ఉండి ఇంకో వెక్టర్ ఉంది సి బార్, రైట్? అప్పుడు సేమ్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు సి బార్. సో ఈ రకంగా 2 వెక్టర్స్ హ్యావింగ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ సేమ్ డైరెక్షన్, దెన్ దే ఆర్ సెడ్ టు బి ఈక్వల్ వెక్టర్స్. మీకు అర్థమైంది అనుకున్నా. సో ఈక్వల్ వెక్టర్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఒకటి ఉంది. ఏంటంటే దీన్ని ఎక్కడైనా వితౌట్ చేంజింగ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఐ కెన్ డ్రా ఎనీవేర్, రైట్? ఇఫ్ ఇట్ ఈస్ 3 యూనిట్స్ ఐ కెన్ సే ఏ బార్. అంటే మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ చేంజ్ అవ్వకుండా ప్లేన్లో ఎక్కడైనా రాయొచ్చు, ప్యారలల్గా ఎక్కడైనా రాయొచ్చు. ఓకే, రైట్? సో ఎక్కడ రాసినా ఆ రెండప్పుడు ఈక్వల్ వెక్టర్సే. ఎందుకు? మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉన్నాయి, డైరెక్షన్ సేమ్ ఉన్నాయి కాబట్టి వాటిని ఈక్వల్. మనకి టైప్స్ ఆఫ్ వెక్టర్స్లో చాలా ఇంపార్టెంట్ ఇది యూనిట్ వెక్టర్. చాలా అంటే మనం దాని గురించి ఎంత నేర్చుకుంటే వెక్టర్స్ గురించి అంత బాగా వస్తుంది. ఓకేనా? సో చూద్దాం.
జనరల్గా యూనిట్ అనే వర్డ్ అంటే 1 అని మీనింగ్, ఎక్కడైనా జనరల్ 1 యూనిట్ అంటే 1 ద వాల్యూ ఈజ్ 1 అని అర్థం. సో యూనిట్ వెక్టర్ అంటే అర్థం ఏంటంటే ఒక వెక్టర్కి దాని మ్యాగ్నిట్యూడ్ 1 అయింది అనుకోండి, యూనిట్ వెక్టర్ అంటాం. ఓకేనా? సో యూనిట్ వెక్టర్ డెఫినేషన్ ఏంటంటే ఏ వెక్టర్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 1 యూనిట్, అంటే దాని మ్యాగ్నిట్యూడ్ వాల్యూ 1 యూనిట్ అయింది అనుకోండి, దాన్ని యూనిట్ వెక్టర్ అంటాం. సో దెన్ ద వెక్టర్ ఈజ్ నోన్ యాజ్ యూనిట్ వెక్టర్. డెఫినేషన్లోనే ఉంది, ఏ వెక్టర్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 1 యూనిట్. అంటే ఒక వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 యూనిట్ అయితే ఆ వెక్టర్ని యూనిట్ వెక్టర్ అంటాం. సో దీంట్లో చిన్న డిస్కషన్ ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ అనే ఒక వెక్టర్ ఉందనుకోండి, దానికి 3i. ఈ 3 అంటే ఏం చెప్పండి? మ్యాగ్నిట్యూడ్. i అంటే ఏంటి? పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, రైట్? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3iని 3తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 1i అని వస్తుంది. అంటే ఈ వెక్టర్ని మనం ఏమంటాం? దీనికి మ్యాగ్నిట్యూడ్ 1, రైట్? ఇది ఎక్స్ డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ 1 అయింది, ఎక్స్ డైరెక్షన్ ఉంది కాబట్టి డైరెక్షన్ ఉంది, మ్యాగ్నిట్యూడ్ 1i ఉంది కాబట్టి దాన్ని యూనిట్ వెక్టర్ అనొచ్చు, దీన్ని 1 యూనిట్ వెక్టర్ అనొచ్చు. ఇది ఎలా వచ్చింది? ఒక వెక్టర్ని దాని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తే వచ్చింది. ఒక వెక్టర్ని దాని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తే వచ్చింది. మళ్ళీ క్లియర్గా చెప్తున్నా వినండి. ఏ బార్ అనేది ఒక వెక్టర్ 3i, అంటే మ్యాగ్నిట్యూడ్ 3 ఉండి ఎక్స్ డైరెక్షన్లో ఉంటే దాన్ని ఉంది. అలాంటి వెక్టర్ని పట్టుకొచ్చి మనం దాని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేసాం. అప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఎంత అయిపోయింది? 1, రైట్? ఏ డైరెక్షను? ఎక్స్ డైరెక్షన్. సో ఎక్స్ అనే డైరెక్షన్లో ఉంది, మ్యాగ్నిట్యూడ్ 1 అయింది, యూనిట్ వెక్టర్ అయింది. ఈ యూనిట్ వెక్టర్ ఎలా వచ్చింది? వెక్టర్ని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తే వచ్చింది, రైట్? సో ఇప్పుడు యూనిట్ వెక్టర్ ఎలాగొస్తుంది తెలుసా? 3i అంటే ఏ బార్, దాని మ్యాగ్నిట్యూడ్ అంటే మాడ్ ఏ బార్, డివైడ్ చేస్తే యూనిట్ వెక్టర్ అవుతుంది. అంటే ఒక వెక్టర్ ఏ బార్ అయితే దాని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తే యూనిట్ వెక్టర్ వస్తుంది. ఇది బేసిక్ ఫండమెంటల్. ఓకేనా? సో దాన్ని ఆధారంగా చేసుకొని మనం ఇక్కడ చూద్దాం. అంటే ఒక వెక్టర్ని దాని మ్యాగ్నిట్యూడ్తో చేస్తే డివైడ్ చేస్తే యూనిట్ వెక్టర్ వస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఈజ్ ఏ వెక్టర్. జనరల్గా 3 డైమెన్షన్ వెక్టర్ అనుకోండి, ఎక్స్ వై జెడ్ 3 ఉంటాయి కాబట్టి ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అనుకున్నాం. మరి ఆర్ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుంది? మీకు ఐడియా ఉందా? మ్యాగ్నిట్యూడ్ ఎలా కడతామమ్మా? √x² ప్లస్ y² ప్లస్ z². ఇందాక మనం యూనిట్ వెక్టర్ ఎలాగ వస్తుందని చెప్పాం? వెక్టర్ని దాని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తే వచ్చేదాన్ని యూనిట్ వెక్టర్ అంటాం. ఓకేనా? సో యూనిట్ వెక్టర్ ఆఫ్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ ఆర్ క్యాప్, దీన్ని ఆర్ క్యాప్ అని చదవాలి. యూనిట్ వెక్టర్ ఆఫ్ ఆర్, దాన్ని ఆర్ క్యాప్ అంటాం. దీన్ని ఏమంటాం? యూనిట్ వెక్టర్ ఆఫ్ ఆర్ క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్ బై మాడ్ ఆర్ బార్. అంటే ఒక వెక్టర్ని దాని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తే అది యూనిట్ వెక్టర్ అవుతుంది. సో ఈ యూనిట్ వెక్టర్ ఆర్ క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్ అంటే ఎవరు? ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే. దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత? √x² ప్లస్ y² ప్లస్ z². దీన్ని మనం ఆర్ క్యాప్ అంటాం. ఈ ఆర్ క్యాప్ దిస్ ఈజ్ ద యూనిట్ వెక్టర్ ఆఫ్ ఆర్ బార్. అంటే ఇది దీని మ్యాగ్నిట్యూడ్ 1, అది ఏ డైరెక్షన్ ఉంటుంది? ఆర్ బార్ డైరెక్షన్లో ఉండే మ్యాగ్నిట్యూడ్ 1 ఉన్న యూనిట్ వెక్టర్. మీకు అర్థమైందా యూనిట్ వెక్టర్ ఎలా రాయాలో? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2i ప్లస్ 3j ప్లస్ 4k ఉంది. దీని యూనిట్ వెక్టర్ ఎంత అవుతుంది? సపోజ్ దీన్ని మనం ఏ బార్ అన్నాం. దీని యూనిట్ వెక్టర్ ఏమవుతుంది? ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు, డెఫినేషన్ ఏంటి? ఏ బార్ బై మాడ్ ఏ బార్. అంటే 2i ప్లస్ 3j ప్లస్ 4k బై √2² ప్లస్ 3² ప్లస్ 4². అలాగ రాస్తే ఈ వాల్యూని మనం యూనిట్ వెక్టర్ ఆఫ్ ఏ బార్ అంటాం, దాన్నే ఏ క్యాప్ అని అంటాం. సో న్యూమరికల్కి ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో జనరల్గా ఆర్ బార్ అనేది వెక్టర్ అయితే దాని యూనిట్ వెక్టర్ని ఎలా రాయాలి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూనిట్ వెక్టర్ అన్నది ఒక చిన్న డిస్కషన్. టు గివ్ ద డైరెక్షన్ టు ఎనీ క్వాంటిటీ, ఏదైనా ఒక నెంబర్కి ఒక డైరెక్షన్ ఇవ్వాలి అంటే యూనిట్ వెక్టర్తో మల్టిప్లై చేయాలి, రైట్? సో టు గివ్ డైరెక్షన్ టు ఎనీ క్వాంటిటీ వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ యూనిట్ వెక్టర్. ఎందుకంటే మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవ్వకుండా డైరెక్షన్ ఇవ్వాలనుకుంటున్నాం, అంటే యూనిట్ వెక్టర్తో మల్టిప్లై చేయాలన్నమాట.
సో సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, దాన్ని బట్టి మీకు కొంత అర్థమవుతుంది. ఇక్కడ నేను ఒక ఇది అర్థం కావాలంటే ఈ ఎగ్జాంపుల్ చూడాలి. ఇక్కడ ఏమన్నాను, ఏ బార్ అనే ఒక వెక్టర్ని తీసుకున్నా 2i + 3j + 4k, బీ బార్ ఒకటి తీసుకున్నా 5i + 6j + 4k అని 2 వెక్టర్లు తీసుకున్నా. దీని మీద క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వెక్టర్ విచ్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ అండ్ హ్యావింగ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బీ బార్. అంటే ఏ బార్ యొక్క డైరెక్షన్ని మనం ఇవ్వాలి ఒక వెక్టర్కి. మరి మ్యాగ్నిట్యూడ్ ఎవరిది ఇవ్వాలి? దీని డైరెక్షన్ ఇవ్వాలి, దీని మ్యాగ్నిట్యూడ్ ఇవ్వాలి. సో డైరెక్షన్ ఇవ్వాలంటే ఎవరి హెల్ప్ తీసుకోవాలి? టు గివ్ ద డైరెక్షన్ టు ఎనీ క్వాంటిటీ వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ యూనిట్ వెక్టర్. సో డైరెక్షన్ ఎవరిది ఇవ్వాలి? ఏ యొక్క డైరెక్షన్, బి యొక్క మ్యాగ్నిట్యూడ్. సో ఏ డైరెక్షన్ మనం ఏమంటాం? ఏ క్యాప్. బి మ్యాగ్నిట్యూడ్ని మాడ్ బి అంటాం. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకేనా? సో చూద్దామా? సో వెక్టర్స్ జాగ్రత్తగా చూసుకోండి. 2i + 3j + 4k. సో యూనిట్ వెక్టర్ని ఎలాగా ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ ఏ బార్ ఉంది, ఏ బార్ యొక్క యూనిట్ వెక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకేనా? చూడండి, జాగ్రత్తగా చూడండి. మనం ఏం చేయాలి? మన క్వశ్చన్ ఏంటి చూడండి. ఏ బార్ అనేది ఇది, బీ బార్ అనేది ఇది. మనం ఒక వెక్టర్ని తయారు చేద్దాం అనుకుంటున్నాం. ఫైండ్ ద వెక్టర్ విచ్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్, అంటే ఏ బార్ యొక్క డైరెక్షన్ ఇవ్వాలా, అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బీ బార్, అంటే బీ బార్ అనే నెంబర్కి ఏ యొక్క డైరెక్షన్ ఇవ్వాలి. డైరెక్షన్ ఇవ్వడం అంటే యూనిట్ వెక్టర్తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ సి బార్ని మనం తీసుకుంటే ఏ క్యాప్ ఇంటూ మాడ్ బి, రైట్? ఏ క్యాప్ అసలు ఎలా వస్తుంది చెప్పండి? ఏ బార్ బై మాడ్ ఏ బార్. ఇక్కడున్న ఎగ్జాంపుల్ ప్రకారం ఏ క్యాప్ అంటే ఎంత వస్తుంది చెప్పండి? 2i + 3j + 4k బై √2² + 3² + 4². ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు 2i + 3j + 4k బై √4 + 9 + 16 √29. ఓకేనా? రైట్, దీన్ని ఇలా పెట్టాం. సో ఏ డైరెక్షన్ రెడీ అయిపోయింది. ఇంకా బి మ్యాగ్నిట్యూడ్ కావాలి. ఏ డైరెక్షన్ రెడీ అయిపోయింది, ఇంకా బి మ్యాగ్నిట్యూడ్ కావాలి. అప్పుడు బి మ్యాగ్నిట్యూడ్ ఎలా వస్తుంది చెప్పండి? బీ బార్ మాడ్ బీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి √5² + 6² రైట్ 4². అంటే మాడ్ బి ఈజ్ ఈక్వల్స్ టు √25 + 36 + 16 అంటే 52 + 77 రైట్ 52 + 77. సో మనకు కావాల్సిన వెక్టర్ ఏం వెక్టర్ అది? ఫైండ్ ద వెక్టర్ విచ్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్, అంటే ఏ బార్ డైరెక్షన్ ఉంది, బీ బార్ మ్యాగ్నిట్యూడ్ కావాలి అంటే సి బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ డైరెక్షన్ బి మ్యాగ్నిట్యూడ్. సో కాబట్టి ఏ క్యాప్ ఎంత అయింది? 2i + 3j + 4k బై √29. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఎంతది? √77. ఇదనమాట సి బార్. ఓకేనా? సో ఈ డిస్కషన్లో మీకు ఏం అర్థమైంది? ఒక వెక్టర్కి డైరెక్షన్ ఇవ్వాలి అంటే, ఎవరికైనా డైరెక్షన్ ఇవ్వాలి అంటే ఏ డైరెక్షన్ ఇవ్వాలి అంటే ఏ యొక్క యూనిట్ వెక్టర్తో మల్టిప్లై చేయాలి. మీకు అర్థమైందని అనుకోవచ్చా? రైట్. సో మనం ఇక్కడ రిమైన్ టైప్స్ ఆఫ్ వెక్టర్స్ మనం స్టడీ చేయాలనుకుంటున్నాం. ఏంటో చూద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వెక్టర్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఒక డెఫినేషన్ ఇచ్చాం. 2 వెక్టర్స్ హ్యావింగ్ సేమ్ డైరెక్షన్. అంటే అక్కడ మ్యాగ్నిట్యూడ్తో సంబంధం లేదు, సేమ్ డైరెక్షన్లో ఉంటే వాటిని మనం లైక్ వెక్టర్స్ అనొచ్చు. 2 వెక్టర్స్ హ్యావింగ్ సేమ్ డైరెక్షన్. ఇక్కడ ఏ బార్ బీ బార్ అన్నవి మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్ ఉన్నాయి, కానీ డైరెక్షన్ సేమ్ ఉండడం వలన వాటిని లైక్ వెక్టర్స్ అని అనాలి. ఓకేనా? సో దానికి క్వైట్ రివర్స్. అన్లైక్ వెక్టర్స్ అంటే 2 వెక్టర్స్ ఆర్ ఇన్ ద అపోజిట్ డైరెక్షన్. అక్కడ మనం మ్యాగ్నిట్యూడ్ గురించి డిస్కస్ చేయం. అపోజిట్ డైరెక్షన్లో ఉంటే దాన్ని అన్లైక్ వెక్టర్స్ అని అన్నాం. ఓకేనా? అలాగే కోప్లానర్ వెక్టర్స్ అంటే ఏంటి? 2 వెక్టర్స్ విచ్ ఆర్ ఇన్ ద సేమ్ ప్లేన్లో ఉండే 2 వెక్టర్స్ని కోప్లానర్ వెక్టర్స్ అనొచ్చు, సేమ్ ప్లేన్లో ఉన్నాయి కాబట్టి. అలాగే కో ఇనీషియల్ వెక్టర్ 2 వెక్టర్స్ విచ్ ఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ ద సేమ్ స్టార్టింగ్ పాయింట్.
కో ఇనీషియల్ వెక్టర్ అంటే స్టార్టింగ్ పాయింట్ సేమ్ ఉంది కాబట్టి కో ఇనీషియల్ వెక్టర్స్ అనొచ్చు. తర్వాత పోలార్ వెక్టర్ అంటే ఏంటి? ఏ వెక్టర్ హూ స్టార్టింగ్ పాయింట్ ఈజ్ నోన్. మనకి అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఒక వెక్టర్ తెలిసిందనుకోండి, దాన్ని పోలార్ వెక్టర్ అంటాం. స్టార్టింగ్ పాయింట్ తెలియలేదు అనుకోండి, దాన్ని నాన్ పోలార్ వెక్టర్ అంటాం. ఓకేనా? సో నల్ వెక్టర్ అంటే ఏంటి? ఏ వెక్టర్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 0 ఈజ్ నోన్ ఎస్ నల్ వెక్టర్. అంటే జనరల్గా దీని గురించి చిన్న టాపిక్, చిన్న డిస్కషన్ ఉంటుంది. ఒక పర్సన్ ఒక రోజు 16 మీటర్ రన్ చేశాడు అనుకోండి, వాటి మ్యాగ్నిట్యూడ్ 16. మరుసటి రోజు న్యాచురల్గా లేజినెస్ వచ్చేస్తుంది కదా, 8 మీటర్ రన్ చేశాడు కాబట్టి స్టార్టింగ్ ఎండింగ్ కలిపి 8 మీటర్ వచ్చింది. మరుసటి రోజు ఇంకా లేజినెస్ వచ్చింది 4, ఆ మరుసటి రోజు 2, ఆ మరుసటి రోజు 1 ఫైన్ మూమెంట్, అదే స్టార్టింగ్ అదే ఎండింగ్. సో ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఓకేనా? ఇలాంటి వెక్టర్స్ని స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ సేమ్ ఉండే వెక్టర్స్ని మనం ఏమంటాం? నల్ వెక్టర్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే రెస్ట్ బాడీకి ఉండే వెలాసిటీ. ఎగ్జాంపుల్ వెలాసిటీ ఆఫ్ రెస్ట్ బాడీ. వెలాసిటీ ఆఫ్ రెస్ట్ బాడీ. రెస్ట్ బాడీ అంటే ఏంటి? వెలాసిటీ 0. అలాంటి 0 వెలాసిటీ ఉండే బాడీ అంటే రెస్ట్ బాడీకి వెలాసిటీ లేదు, ఉంది అని చెప్పాలనుకుంటే 0 అని చెప్పొచ్చు కదా. అప్పుడు దానికి ఉండే వెలాసిటీ 0 కాబట్టి వెలాసిటీ వెక్టర్, వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఎట్ రెస్ట్. ఓకే, రెస్ట్ బాడీ వెలాసిటీని నల్ వెక్టర్కి ఎగ్జాంపుల్ కింద ఇవ్వచ్చు. మీకు టైప్స్ ఆఫ్ వెక్టర్స్ అర్థమైందంటే ఇవి చాలా సింపుల్వి. ఇందాక చెప్పిన చాలా ఇంపార్టెంట్. ఏది? పొజిషన్ వెక్టర్, యూనిట్ వెక్టర్, ఓకేనా, లైక్ వెక్టర్స్, ఈక్వల్ వెక్టర్స్ ఇంపార్టెంట్. యాక్సెల్ వెక్టర్ అని. సో ఈ యాక్సెల్ వెక్టర్ అంటే సపోజ్ ఒక బాడీ ఇలాగ సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతుంది. సపోజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఈ డైరెక్షన్, ఇక్కడ చూస్తే ఈ డైరెక్షన్, ఇక్కడ చూస్తే ఈ డైరెక్షన్, ఇక్కడ చూస్తే ఈ డైరెక్షన్. ఇలాంటివి వాటికి మనం ఒక పర్టికులర్ డైరెక్షన్ ఇవ్వలేం. కానీ వాటిలో ఒకటి ఉంది క్లాక్ వైజ్. అంటే ఒక క్లాక్ వైజ్ అనే డైరెక్షన్ ఉంది. సో మనం ఇది డైరెక్షన్ ఇద్దామంటే ఇది డిఫరెంట్ డైరెక్షన్ చూస్తుంది. కానీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అనే ఒక నేచర్ దానికి ఉంది కాబట్టి ఇలా చెప్తాం అనమాట. థంబ్ రూల్ ప్రకారం జెడ్ యాక్సెస్, పాజిటివ్ జెడ్ యాక్సెస్. అలాగే ఇక్కడ చూడండి క్లాక్ వైజ్ తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది. సో దానికి మనం ఇలా పెడతాం అనమాట, నెగిటివ్ జెడ్ యాక్సెస్ ఇస్తాం. సో ఇలాంటి అంటే ఏ వెక్టర్ వెన్ ఏ బాడీ ఈజ్ ఇన్ మోషన్, ఓకే, ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ విత్ ఏ డైరెక్షన్ along its axis, then these vectors are known as axial vectors. ఎవరెవరు అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సలరేషన్, ఇవన్నీ మీకు తర్వాత క్లాసెస్లో వస్తాయి. టార్క్, ఆల్ యాంగులర్ క్వాంటిటీస్కి మనం అవి రొటేట్ అవుతున్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్ అయితే పాజిటివ్ జెడ్ యాక్సెస్, క్లాక్ వైజ్ అయితే నెగిటివ్ జెడ్ యాక్సెస్ మనం ఇస్తాం. సో ఏ వెక్టర్ విచ్ రిప్రజెంటెడ్ విత్ ఇట్స్ యాక్సెస్ ఆఫ్ రొటేషన్ ఈజ్ నోన్ యాజ్ యాక్సెల్ వెక్టర్. సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్, యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ క్వాంటిటీస్ ఆల్ ఆర్ ఓకే యాక్సెల్ వెక్టర్స్. ఓకే, వాటి డైరెక్షన్ మనం వాటి యాక్సెస్ ద్వారా ఇస్తాం కాబట్టి వాటిని యాక్సెల్ వెక్టర్స్ అంటాం. నేను ఒక పాయింట్ చెప్తున్నాను, మేబీ ఇది చిన్నది కానీ పెద్దది కానీ మీరు సీరియస్గా వినాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక 20 సంవత్సరాలు ఇదే టాపిక్ చెప్తున్నా కూడా మళ్ళీ మాకు చెప్తున్న ప్రతిసారి ఒక కొత్త విషయం తెలుస్తుంది. అందుకని ఏంటంటే మీరు ఇంకా బాగా నేర్చుకోవాలా, మాకంటే మీరు బాగా తయారవ్వాలా, ఇంకా ఎక్కువ. అంటే నేను చెప్పిన దానికంటే మీరు ఎక్కువ క్లియర్గా ఇంకోళ్ళకి చెప్పగలిగేటట్టు తయారవ్వాలని నేను కోరుకుంటున్నా. సో యూ క్యాన్ ఫాలో ద నెక్స్ట్ వీడియో. అందులో మీకు ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ గురించి